తిరుపతిలో పబ్ కల్చర్ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. 2 రోజుల క్రితం ఫైర్ అండ్ ఫీస్ట్ రెస్టారెంట్లో పబ్ నిర్వహణ అంశం బయటపడింది. దీంతో అధికారులు ఈ పబ్ కల్చర్ పై ఆరా తీశారు. తిరుపతిలో చాలా రెస్టారెంట్లు ఇదే బాటలో నడుస్తున్నాయని తెలుస్తోంది. గెట్ టుగెదర్ పేరుతో ఎక్సైజ్ శాఖ దగ్గర పర్మిషన్లు తీసుకుని వాటిని దుర్వినియోగం చేసినట్లుగా గుర్తించారు. ఎక్సైజ్ శాఖకు 5,200 రూపాయలు చెల్లించారు. అంటే ఎక్సైజ్ శాఖ దగ్గర మద్యం అమ్మకాలకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. కానీ బయటకు తెలియకుండా డీజేలు, డాన్స్ షోలు కూడా నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. రోజు లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చే తిరుపతి లాంటి చోట ఇలాంటి సంస్కృతిని పెంచి పోషించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులే కారణమని కొంతమంది ఆరోపిస్తున్నారు. అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు కూడా పర్మిషన్లు ఇవ్వలేదని వైసీపీ వాదిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్ కల్చర్ పెరిగిపోయిందని మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు తిరుపతిలో పబ్ కి సంబంధించి రాజకీయ దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. వైసీపీ వర్సెస్ కూటమి వర్సెస్ లాగా నడుస్తోంది. సో దీనికి సంబంధించి ఇటు కూటమి నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది దామోదర్? ప్రసన్న, ఏదైతే గత 3 రోజుల క్రితం బయటపడ్డ ఫైర్ అండ్ ఫీస్ట్ హోటల్ రెస్టారెంట్లోని వ్యవహారము గెట్ టుగెదర్ పేరుతో పర్మిషన్ తీసుకొని 5,200 రూపాయలు ఏదైతే ఎక్సైజ్ శాఖకు చలానా చెల్లించి పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడమే కాకుండా వీకెండ్స్లో అటు డీజే సౌండ్స్తో డ్యాన్సులు కూడా నడిపినట్లు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారం ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి వ్యవహారం నడుస్తుందని కూడా బయటకు వచ్చింది. ఒక ఫైర్ అండ్ ఫీస్ట్ హోటలే కాకుండా చాలా రెస్టారెంట్లలో ఇదేమైనా సంస్కృతి వీకెండ్స్ వస్తే చాలు వారు ఈ విధమైన గెట్ టుగెదర్ పేరుతో పర్మిషన్లు తీసుకోవడము, ఏదైతే టికెట్స్ను ఎంట్రీ టికెట్ 1,100, 1,200 పెట్టడం, అదేవిధంగా మద్యం రేట్లు డబల్స్ చేయడము, ఏదైతే డ్యాన్స్ షోలు ఏర్పాటు చేయడము, ఈ విధంగా పబ్బు లాంటి సంస్కృతిని వీకెండ్స్లో తిరుపతిలోని చాలా రెస్టారెంట్లు నడిపినట్లు బిగ్ టీవీ పరిశీలనలో తెలిసింది. ఏదైతే అదే ఫైర్ అండ్ ఫీస్ట్ సమీపంలో ఉన్న పీచ్ డోర్ అనే రెస్టారెంట్లో కూడా ఇదే విధంగా సెప్టెంబర్ 28వ తేదీ కూడా ఇదే విధంగా ఏదైతే గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ విధంగా మద్యము సరఫరా చేసినట్లు, అదేవిధంగా డ్యాన్సులు కూడా చేసినట్లు, డీజే సౌండ్ పెట్టి అక్కడ పబ్ లాంటి వాతావరణాన్ని కల్పించినట్లు కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే డిసెంబర్ 31 ఏదైతే నూతన సంవత్సర వేడుకలకు ముందు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తిరుపతిలోని పలు రెస్టారెంట్లు, అదేవిధంగా హోటల్స్ కూడా ఈ విధమైన ప్రచారం చేసుకుంటున్నాయి. దీనికంతటికీ కారణం కేవలం గెట్ టుగెదర్ పేరుతో ఏదైతే ఎక్సైజ్ శాఖలో ఉన్న ఒక చిన్న లొసుగును అడ్డం పెట్టుకుని గెట్ టుగెదర్ పేరుతో పర్మిషన్లు తీసుకోవడం, పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడము, డ్యాన్సులు, పబ్ లాంటి సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పబ్బులకు అనుమతి లేదు. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి చోట ఇలాంటి చిన్న చట్టంలోనే ఒక చిన్న లొసుగును అడ్డం పెట్టుకుని ఈ విధంగా పబ్బు లాంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు నిర్వాహకులు. పెద్ద ఎత్తున నిర్మాణ వ్యయంతో హోటల్స్ను, రెస్టారెంట్స్ను ప్రారంభించడం, కేవలం ఫుడ్ ద్వారా ఎలాంటి ఆదాయం రాదని తెలిసి ఈ విధంగా గెట్ టుగెదర్ పేర్లతోనే ఈ విధంగా వీరు అదనపు ఆదాయం కోసం తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడం కోసం ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. అయితే ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, ముఖ్యంగా తిరుపతి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో రావడం పోవడం జరుగుతుంది. ఇలాంటి చోట ఇలాంటి సంస్కృతిని ముందు నుంచి అందరూ వ్యతిరేకించినారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. అసలు తిరుపతిలో కానీ తిరుమలకి వెళ్ళే చోట కానీ తిరుపతిలో కానీ గతంలో ఏదైతే రహదారికి ఇరువైపులా మద్యం షాపులను కూడా రద్దు చేసిన పరిస్థితి. అలాంటి చోట ఏదైతే ఎక్సైజ్ అధికారులు తీసుకున్న ఈ చర్యల వల్ల, అనాలోచిత నిర్ణయం వల్ల ఏదైతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందంటూ కూటమి నాయకులు భావిస్తున్నారు. మరోవైపు ఏదైతే స్థానిక మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి అయితే గతంలో ఏదైతే మున్సిపాలిటీలో పనిచేసిన, నగరపాలక సంస్థలో పనిచేసిన అధికారి బంధువుదంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఒకటే కాకుండా చాలామంది వైసీపీ నాయకులకు సంబంధించిన రెస్టారెంట్లు, హోటల్లో కూడా పెద్ద ఎత్తున ఈ విధమైన సంస్కృతి జరిగింది. అయితే కేవలం ఒకటి ఫైర్ అండ్ ఫీస్ట్ మాత్రమే బయటపడ్డది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇది రాజకీయ రంగు పులుముకుంది. చంద్రబాబు నాయుడు సంస్కృతి సంప్రదాయం అంటూ చెప్పుకొస్తున్నాడు. అలాంటి చోట పబ్ కల్చర్కి ఆయనే అవకాశం ఇస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వంపై నిప్పులు
తప్పులు జరిగాడు భూమని కరుణాకర్ రెడ్డి. అదేవిధంగా సనాతనవాదం అంటూ చెప్పుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానం చెప్తాడంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించలేదు. కనీసం ఇకనైనా గెట్ టుగెదర్ పేరుతో ఇచ్చే పర్మిషన్లను ఆప్ చేస్తే తప్ప ఇలాంటి సంస్కృతికి తెరపడే అవకాశం లేదు. చాలామంది తమ ఇళ్లలో గెట్ టుగెదర్ కానీ తమ ఫంక్షన్లకు గెట్ టుగెదర్ పేరుతో పర్మిషన్లు తీసుకోవడం రివాజు. అయితే ఏకంగా రెస్టారెంట్లో యజమానులు గెట్ టుగెదర్ పేరుతో వీకెండ్ పర్మిషన్లు తీసుకోవడము, ఎంట్రీ టికెట్ పెట్టడం, అదేవిధంగా మద్యము అధిక ధరలకు అమ్మడం, ఈ విధంగా దీంతో పాటు అక్కడ డ్యాన్సులు డీజేలు లాంటి సంస్కృతి ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఒక ట్యాగ్ వేసి లోపలికి పంపడం, ఇలాంటి సంస్కృతి ఈ గతంలో ఎన్నడూ తిరుపతిలో లేదు. ఇలాంటి సంస్కృతికి తెరపడే విధంగా కఠినంగా చర్యలు తీసుకోవాలంటే ఏదైతే తిరుపతి వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ విషయం బయటికి రావడానికి కారణం బార్ యజమానులు కానీ అదేవిధంగా ఏదైతే లిక్కర్ షాప్ యజమానులు ఈ విషయాన్ని బయటికి లీక్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే వీకెండ్స్లో బార్లకు పూర్తిగా ఏదైతే కలెక్షన్లు తగ్గిపోవడానికి కారణం ఏమిటి అని వారు ఆరా తీశారు. దీంతో ఏదైతే రెస్టారెంట్లు పెద్ద ఎత్తున ఈ విధంగా రెస్టారెంట్లో గెట్ టుగెదర్ పేరుతో ఎంట్రీ పర్మిషన్లు తీసుకొని మద్యాన్ని విచ్చలవిడిగా అటు ఏదైతే రెస్టారెంట్లో అమ్మకాలు సాగిస్తుండడం వల్లే తమ బార్లకు డిమాండ్ తగ్గిపోయిందని వారు గ్రహించి ఈ విషయాన్ని మొత్తం విషయాలను బయటికి చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఎక్సైజ్ శాఖతో పాటు ఇటు కూటమి ప్రభుత్వానికి ఇది ఒక తీవ్రమైన ఇబ్బందికరమైన పరిణామం. ఇప్పటికైనా అధికారులు తెలుసుకుని తమ తప్పును దిద్దుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఏదైతే డిసెంబర్ 31 ఉత్సవాలకు కూడా తాము ఎక్కడ అనుమతి ఇవ్వబోమని ఇప్పటికే ఎస్పీ కరాఖండిగా తేల్చి చెప్పారు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.